హాయ్ అండి, వెల్కమ్ టు నీరు బ్లాగ్స్. ఈరోజు మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఈవినింగ్ ఇంటికి రాగానే స్నాక్స్ అంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ ఫేవరెట్ మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి. చీజ్ లింక్స్ తెలుసు కదా అందరికీ, చాలా టేస్టీగా ఉంటాయి, బయట దొరుకుతాయి. అయితే బయట అయితే ఉట్టి మైదాతో చేస్తారు. నేను అలా కాకుండా మైదా గోధుమ పిండి రెండింటితో చేస్తున్నాను. ఉట్టి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా మిక్స్ అయితే వచ్చే టేస్ట్ అయితే గోధుమ పిండికి రాదు. సో అందుకని చెప్పేసి నేను మైదా గోధుమ పిండి రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. ఇంకా బయట అయితే తెలిసిందే కదండి, వాళ్ళు ఇంకేవేవో కలుపుతారు. అయితే మనమైతే ఇంట్లోనే హెల్తీగా చక్కగా మంచిగా చేసుకొని పిల్లలకు పెట్టచ్చు. సో ప్రొసీజర్ ఏంటనేది స్టార్ట్ చేసేద్దాము రండి, చూపించేస్తాను ఎలా చేయాలి అనేది. చాలా ఈజీ ప్రొసీజర్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1 అవర్ కష్టపడ్డామంటే పిల్లలకి చక్కగా వారం 10 రోజుల పాటు స్నాక్స్కి కొదవ ఉండదు. ఇవైతే నెల రోజులు నిలవ ఉంటాయండి. వీటికి వచ్చేసి నేను ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి కలిపాను. ఉట్టి మైదాతో అయినా చేసుకోవచ్చు. మైదాతో చేస్తే చాలా బాగుంటాయి, కాకపోతే మైదా అంత మంచిది కాదు కాబట్టి సో నేను మైదా గోధుమ పిండి రెండు మిక్స్ చేసి అయితే చూపిస్తున్నాను. గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, ఉట్టి గోధుమ పిండితో చేసుకోవచ్చు, కాకపోతే ఆ టేస్ట్ అయితే రాదు. సో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులోకి కూల్ బటర్, రూమ్ టెంపరేచర్ అయినా పర్లేదు, 2 స్పూన్స్ బటర్ వేసాను. బటర్ వేసేసి ఇంకా అందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అంటే మనం చూసుకోవాలి, మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పావు స్పూన్ వచ్చేసి తినే సోడా అనేది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అది వేస్తే ఏంటంటే బాగా గుల్లగా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. కాబట్టి తినే సోడా కొంచెం ఒక పావు స్పూను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చీజ్ అండి, క్యూబ్స్ వస్తాయి కదా, ఆ క్యూబ్ చీజ్ ఉంటుంది కదా, మోజరెల్లా చీజ్ యూస్ చేయకూడదండి, ఓన్లీ క్యూబ్స్ వచ్చే చీజ్ మాత్రమే యూస్ చేయాలి. మోజరెల్లా చీజ్ అవి వాడితే అంత టేస్ట్ రాదు. సో నేనైతే 2 క్యూబ్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ చీజ్ తినే వాళ్ళకైతే ఒక 3-4 అట్లా, ఎవరిష్టం వాళ్ళది, ఆప్షనల్ అది. నేనైతే 2 వేసాను. ఇంకా 2 క్యూబ్స్ని తురిమేసానండి, పిండిలో బాగా తురిమేసాను సన్నగా, చూపించాను కదా అలా తురిమేసేసి ఇంకా మొత్తం కలిపాను. పిండి బటరు మొత్తం కలిసేట్టుగా మొత్తం కలిపాను. మనం ఈ చేతి ఎట్లా అంటే ముద్ద కట్టాలి, అట్లా రావాలి. ఇక చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా మొత్తం కలవాలండి. ఇంకా ఏం అవసరం లేదు, అందులో 4 ఇంగ్రీడియంట్స్, ఇంకా ఏం యూస్ చేయని అవసరం లేదు. ఇంకంతే. ఇంకా ఈ పిండిని అయితే వాటర్తో కలపకూడదండి, వాటర్ అనేది యూస్ చేయకూడదు, ఓన్లీ పాలతోనే కలపాలి. కాచి చల్లార్చి ఉంచిన పాలు, ఇంకా ఈ పిండి అయితే వాటర్ యూస్ చేయకూడదు, ఓన్లీ మిల్క్తోనే కలపాలి, పాలతోనే. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకున్నాను, ఆ పాలతోనే పిండి కలపాలి. పిండి మరి చపాతి పిండిలా కలపనవసరం లేదు, మరి గట్టిగా కలపకూడదు, మరి మెత్తగా అయితే కలపకూడదు, ఒక మోస్తరుగా కలుపుకోవాలి పిండిని మొత్తం పాలతోనే. నాకైతే 3/4 కప్పు పైనే కొంచెం పడ్డాయండి, పాలు అయితే సరిపోయినాయి, కొంచెం మిగిలినాయి. కప్పు అంటే దగ్గర కప్పు అయినట్టు మీరు చూసుకొని కలుపుకోవటమే. ఇదిగోండి చూడండి, నేను ఇందులో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండిని. ఇదిగోండి ఇట్లా కలిపేసుకోవాలి. ఇదిగో ముద్ద మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా ఇట్లా కలుపుకోవాలి. ఈ పాలు మిగిలిన నాకైతే. సో దీన్ని కలిపిన తర్వాత ఇదైతే 10-15 మినిట్స్ ఇలా పిండి కలిపిన తర్వాత 10-15 నిమిషాల వరకు పిండిని అయితే నాననివ్వాలి. కవర్ చేసేసేయాలి, గాలికి ఊరకనే గట్టిపడిపోతుంది. గిన్నె బోర్లు ఇచ్చేసి ఒక 15 నిమిషాలు అయితే పిండిని నాననివ్వాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి, మెత్తగా ఉండకూడదు, తడిగా ఉండకూడదు. 15 నిమిషాలు అయితే ఈ పిండి రెస్ట్లో ఉంచాలండి. ఇంకా తర్వాత 15 నిమిషాల తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనము. క్లాత్ కానీ గిన్నె కానీ బోర్లు ఇచ్చేసి ఉంచవచ్చు. ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ పిండిని కలపాలి, తీసి బాగా ఒక 1 మినిట్ అట్లా కలపాలి.
ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత మనం ముద్దలు ముద్దలుగా తీసుకోవాలి. మనకు సరిపడా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. ఒక్కసారి పిండి అద్దితే సరిపోతుంది, ఎక్కువ పిండి అద్దనవసరం లేదు. ఇదైతే అతుక్కోదు, ఎందుకంటే ఇది పిండి మరీ మెత్తగా లేదు, తడి తడిగా లేదు కాబట్టి పిండి పెనాన్ని బాగా పల్చగా ఒత్తుకోవాలి. చపాతీని మరి అంత మందంగా అవసరం లేదు, బాగా పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడు ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. ఇదిగోండి ఇంకెట్లా ఒత్తేసుకున్న తర్వాత సైడ్స్ తీసేసేయాలి. మొత్తం చక్కగా స్క్వేర్లో నీట్గా ఉంచుకొని నెక్స్ట్ చీజ్ లింక్స్ చిన్న చిన్నవిగా ఉంటాయి కదండి, సో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. పిజ్జా కటర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఈజీగా వస్తాయి. చాకుతో కొంచెం కష్టపడ్డాను, పిజ్జా కటర్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇక చూడండి, నేను కొంచెం పెద్దయే చేశాను, అవైతే మరి చిన్నగా ఉంటాయి. నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇంక ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నీ. అసలు అతుక్కోవండి, ఈజీగా వచ్చేస్తాయి. మా బాండిలో వేసాక కూడా అతుక్కోవు. చూడండి అసలు ఎట్లా పొంగుతాయో. నాకైతే 1 కేజీ డబ్బాకైతే వచ్చినాయండి. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే 1 కేజీ డబ్బాకైతే వచ్చినాయి. ఇక అవి ఎక్కువ రోజులైతే ఉండవు, నాకు తెలిసి ఎక్కువ రోజులైతే ఉండవు. ఇంకా పిల్లలకి అదే పని, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి అందులోనూ. ఇంకా పిల్లలైతే ఇక అదే పనిగా తింటుంటారు కాబట్టి ఎక్కువ రోజులైతే ఉండవు. డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంక ఇట్లా చేసుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా, చిన్న చిన్న క్యూబ్స్. ఇంకా చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఇంకా నూనె అయితే మరిగింది చూడండి. అసలుకి ఇవి వెయ్యంగానే ఎట్లా పొంగుతాయో చూడండి. అసలుకి కదిలించకూడదు, వేసిన వెంటనే కదిలించకూడదు. అవి చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి, భలే వస్తున్నాయి కదా, భలే పొంగినాయి కూడా చక్కగా. మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి, పెద్ద మంట అయితే పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి, చాలా బాగుంటాయి అసలుకి. ఇవ్వండి చక్కగా వేగిపోయినాయి, చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇవైతే వేగిపోయినాయి, ఇంకా బౌల్లోకి తీసుకోవటమే. ఇంక ఇట్లానే పిండి మొత్తాన్ని చేసుకోవటమేనండి. ఇక ఒక 1 అవర్ పడుతుంది మనకి ఇవన్నీ చేసుకోవటానికి, టైం ఎక్కువైతే ఏం తీసుకోదు. ఇక చూడండి ఎంత చక్కగా సౌండ్ వస్తుందో, క్రిస్పీగా కరకరలాడుతూ. ఇంకా ఇందులోకి ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు, పుదీనా ఫ్లేవరు అట్లా కలుపుకోవచ్చు. పుదీనా డ్రై పౌడర్ ఉంటుంది కదా, సో అది కలుపుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, నేనైతే బ్లాక్ సాల్ట్ కలుపుతున్నాను కొంచెము. అయిగోండి ఇన్ని వచ్చినాయి, 2 కప్పుల పిండికి ఇన్ని వచ్చినాయి. బ్లాక్ సాల్ట్ అయితే కొంచెం కలుపుతున్నాను. చాట్ మసాలా అవి కూడా కలుపుకోవచ్చు. ఇంక ఇట్లా అవి కలిపేసి చక్కగా డబ్బాలో పోసేసి పెట్టామంటే ఇంకా కదిలిచ్చే పనే ఉండదు. చక్కగా రోజు ఈవినింగ్ పిల్లలు చక్కగా తినడానికి మంచిగా ఉంటుంది. మనమైనా కాకపోతే అట్లా నోట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక చూడండి చీజ్ లింక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి మీరు కూడా తప్పనిసరిగా. చాలా ఈజీగా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటాయి. బయట కొనే కంటే ఇంట్లో చేసుకోవటం బెటర్ కదా, ఈజీగా అయిపోతుంది కదా. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఇంతేనండి, చీజ్ లింక్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి ఒక మంచి స్నాక్ ఐటెంతో వస్తాను. బాయ్.